ముఖ్యంగా చూసుకుంటే సార్, మీకు అంటే మామూలుగా మీరు రాయల్ ఫ్యామిలీ అంటే ఎప్పటి నుంచో కొంచెం ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీ. సో మీ నాన్నగారు కూడా మంచి అందరికీ అంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మీరు మామూలుగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే గన్మ్యాన్స్ అవి కామన్గా ఉంటారు. సో మీకెందుకు మీ చుట్టుపక్కల ఇప్పుడు గన్మ్యాన్స్ కనిపించరు ఎందుకు? నేను ఇక్కడ చాలామందిని అడిగితే మేమే గన్మ్యాన్లు, మేమే ఆయన చుట్టూ ఉంటాం, మాకెవరు గన్మ్యాన్స్ అవసరం లేదు. దట్ వాజ్ ఎ గుడ్ వన్. అంటే జనరల్గా ఏంటి అని అంటే మా ఫ్యామిలీకి పర్టికులర్లీ అది మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా మీరు ఇక్కడ ఎవరిని చూసినా సరే దే డోంట్ నీడ్ ఎనీ పర్మిషన్. ఎవరైనా సరే దే కెన్ హ్యాపీలీ కమ్ ఇన్ టు మై హౌస్, సిట్ ఇన్ ఏ చైర్. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని తినొచ్చు. లేకపోతే వాళ్ళకి టీ తాగాలనిపిస్తే మా పర్మిషన్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు వెళ్ళి టీ పెట్టుకొని తాగినా మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. సో అంటే దట్ ఈస్ ది కల్చర్ వీ హ్యాడ్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. సో మొదటి నుంచి కూడా మాకేంటంటే ఇక్కడ ఎవరికి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు పుట్టడం ఎక్కడే పుట్టారు, వాళ్ళు పెరగడం ఎక్కడే పెరిగారు. సో ఇప్పుడు నా గన్మ్యాన్ ఉంటాడు, పొరపాటున ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే నా గన్మ్యాన్ ఆపుతాడు. హౌ విల్ ఇట్ బి మీరు చెప్పండి. సో ద ఫస్ట్ వార్నింగ్ వీ గివ్ టు అవర్ గన్మెన్స్, ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు అలా అక్కడ కూర్చోండి, మీరు ఎవరిని ఆపకండి, మీ ఉద్యోగం మీరు చేసుకోండి తప్ప మీరు ఎవరిని ఆపే ప్రయత్నం చేయకండి అని చెప్తాను. అంటే అది మొదటి నుంచి ఏంటంటే ఈ ఫ్యామిలీకి ఉన్నటువంటి కల్చర్. మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా. సో దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు ప్రజలు నా చుట్టూ ఉంటే నన్ను ఎవరో చేంజ్ చేస్తారు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎ గన్మ్యాన్? కరెక్టే, కానీ మీకు శత్రువులు కూడా ఉండొచ్చుగా. సో అంటే ఐ డోంట్ థింక్ 99.9% శత్రువులు లేకుండా ఉండడానికి నా విశ్వ ప్రయత్నం నేను చేస్తాను. సో 1.1 దట్ ఈస్ ఇన్సిడెంటల్, దాన్ని మనం ఏమీ ఆపలేం. బట్ బై గాడ్స్ గ్రేస్ అటువంటి పరిస్థితి నాకు రాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రజలు నాతో ఉన్నప్పుడు నాకు గన్మ్యాన్ అవసరం ఉండదు అనేది, ఐ మీన్ సెక్యూరిటీ స్పెషల్గా ఉండాల్సినటువంటి పని లేదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. బట్ మీరు చెప్పినట్టు 1 or 2 ఇన్సిడెంట్స్ ఇఫ్ దే హ్యాపెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఇట్స్ ఓకే, ఆ పరిస్థితికి అయితే వస్తాను అని నేను అనుకోవట్లేదు. ఒక మంచి పేరుంది, ఒక మంచి ఇప్పుడు ఆల్రెడీ 3వ ఎమ్మెల్యేగా మళ్ళీ మీకే అన్నీ ఏ సర్వేలు చూసినా మీకే కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదిగా. అంటే ఇప్పుడు 3వసారి గెలవగలిగే అవకాశం ఉందని మీరే కదా చెప్తున్నారు. 2 సార్లు గెలవగలిగినప్పుడు అదే ప్రజలు కదా నాతో ఉన్నారు. సో 3వసారి గెలిచినా 4వసారి గెలిచినా ఆ ప్రజల్లో ఎవరైనా మీ ప్రత్యర్థి చొరబడితే ఏంటి పరిస్థితి? సరే, దట్ ఈస్ 0.1%. సో దాన్ని మనము యాంటిసిపేట్ చేయలేము. బట్ ఇట్స్ ఓకే, ఇఫ్ దట్ హ్యాపెన్స్ వీ కాంట్ సే ఎనీథింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఈ ప్రజలతో హ్యాపీగా. ముఖ్యంగా మీ చేతికి ఎముక లేదని, గుప్తదానాలు విపరీతంగా చేస్తారని చాలామంది చెప్పడం జరిగింది. ఏంటిది సార్ అంటే అది మీకు ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి అలవాట అది? అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు స్థానికంగా కూడా నేను చూశాను, అసలు ఈ ఏరియాలో మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎవరైనా గెలిస్తే, కానీ మామూలుగా నాకు తెలిసి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక కార్పొరేటర్ స్థాయి లాంటి ఎవరు గెలిచినా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి 4-5 కార్లతో తిరిగే వ్యవస్థ ఉంటుంది. మీరు ఈ తోట చూస్తే దీన్ని ఎలా అంటే నాకు తెలిసి దాన్ని ఏమంటే ఒక లంకలాగా ఉంది. ఇది అంటే జస్ట్ లైక్ లంక, ఒక కొబ్బరి చెట్టు చిక్క అంటే గ్యాప్ కూడా లేనంత, సూర్యరశ్మి కూడా పడినంత లంకలాగా ఉన్నది. ఇంత దూరంలో ఇక్కడ ఉంటున్నారు, ఈ ప్రజల మధ్యలో ఇక్కడే ఉండి ఇక్కడే వెళ్ళి ఇక్కడ సమస్యలు అడ్రస్ చేస్తూ, అంటే మీరు ఒక ఎమ్మెల్యేకి గెలిచి మంచిగా సిటీస్లో ఉండాలని ఇప్పుడు అనిపించలేదు మీకు? లేదండి, దిస్ ఈస్ అ ఫ్యామిలీ ఫైనలీ. మాకు జనరేషన్స్ అంటే నాకు తెలిసి ఫోర్త్ జనరేషన్ మా ముత్తాత గారు కావచ్చు, మా తాతగారులు కావచ్చు, మా ఫాదర్స్ కావచ్చు, అంటే మా బాబాయ్ డాడీ కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు మేము ఫర్ జనరేషన్స్ వీ హ్యావ్ బీన్ హియర్. ఇక్కడ టిపికల్గా మాకంటూ ఒక సపరేట్గా అంటే అందరూ మమ్మల్ని బాబు అని సంబోధిస్తారు. అవును, ఎందుకు సంబోధిస్తారు అని అంటే అది మా పేరులో భాగం కాదు, కేవలం మా ఇంటికి అదొక బాధ్యత. ఓకే, వాళ్ళందరూ హ్యాపీగా పడుకుంటున్నారు అని అంటే బాబు గారు ఇల్లుంది అనే ఒక ధైర్యం. వాళ్ళు ఏదైనా సమస్య వచ్చింది, పీక తెగిపోయిన సమస్య, బాబు గారి ఇంటికి వెళ్తే పని అయిపోతుంది అనే ఒక నమ్మకం. సో అంత అటాచ్డ్గా ఉన్నటువంటి దీని నుంచి బయటికి వెళ్ళి ఎక్కడ మనం సంతోషాన్ని వెతుక్కోగలుగుతాం చెప్పండి? సిటీస్లో ఏముందండి ఇంతకన్నా? మీ ప్రజలలోనే ఆ సంతోషం వెతుక్కుంటూ గ్రేట్, వెరీ వెరీ హ్యాపీ ఫర్. చాలా హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈ పచ్చని వాతావరణంలో గ్రేట్. సో మాకేంటంటే అంటే ఇప్పుడు మాకు ఎలా ఉంటుంది,
మా విలేజెస్ ఉన్నాయనంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్, అంటే అది ఇర్రెస్పెక్టివ్, అది ఎమ్మెల్యేకి పిలవాలా వద్దా అని అంటే కాదు, ఖచ్చితంగా అది కాదు, కానీ వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు. అశోక్ బాబు వస్తాడా రాడా, నేను వెళ్ళాల్సిందే, అది చిన్న ఫంక్షను, నేను ఎమ్మెల్యేని కదా, నోవే. సో దట్ ఈస్ ది అటాచ్మెంట్ వీ హ్యావ్ హియర్. సో మాకు ప్రతి ఇంటితో ప్రతి వ్యక్తితో మాకు ఆ సంబంధం ఉంది కాబట్టి ఇది వదిలి మాకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఎప్పుడు రాదు మాకు.